ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 242వ రోజుకు చేరుకున్నాము. ఉద్యోగ పర్వంలో ఉన్నాము. 16వ రోజుకు వచ్చేసాము. విదుర నీతిలో భాగంగా మనం ఈరోజు 4వ అధ్యాయంలోకి వచ్చాము. ఇంతవరకు మనము బుద్ధిమంతుడు ఎలా ఉంటారు, ధీరుడంటే ఎవరు, మూర్ఖుడు మహామూర్ఖుడు అంటే ఎలా ఉంటారు, ఇంకా మనము అబద్ధం యొక్క పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి, సాక్షులుగా ఎటువంటి వారిని ఎంచుకోవాలి అనే విషయాలపై ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు మనము పరుష వాక్కు అంటే కఠినమైన మాటల యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఉత్తమ కులం అంటే ఏమిటి అనే విషయాలపై ఈరోజు విదురుల వారు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. విదురుడు చెబుతున్నాడు, ఈ విషయంలో దత్తాత్రేయునికి సాధ్య దేవతలకు నడుమ జరిగిన సంవాద రూపమైన ప్రాచీన ఇతిహాసాన్ని ఉదాహరణగా ఇస్తూ ఉంటారు. నేను కూడా దాని గురించి విన్నాను. ప్రాచీన కాలంలో ఉత్తమ వ్రతానుష్ఠానం చేసే మహాబుద్ధిశాలి అయిన దత్తాత్రేయ మహర్షి హంస రూపంలో విహరిస్తూ ఉండేవారు. ఆ సమయంలో సాధ్యదేవతలు అతనిని ఇలా అడిగారు. సాధ్యులు, ఓ మహర్షి, మేమంతా సాధ్యులము. కేవలం నిన్ను చూడడం చేతనే నీ గురించి ఊహించలేకపోతున్నాము. మీరు శాస్త్రజ్ఞానం కలవారని, ధీరులని, బుద్ధిమంతులని మాకు తెలుసు. కాబట్టి విద్వాత్తపూర్ణమైన మీ మాటలను మాకు వినే సౌభాగ్యం ప్రసాదించండి అని అడిగారు. అప్పుడు ఆ సన్యాసి అంటే ఆ దత్తాత్రేయుడు చెప్పసాగారు, దేవతలారా, ధైర్యంగా ఉండడము, మనోనిగ్రహం కలిగి ఉండడము, సత్యధర్మ పాలనము ఇవే కర్తవ్యాలని నేను విన్నాను. దీని ద్వారా పురుషుడు తన హృదయ గంధులన్నింటినీ తెరచి ప్రియాప్రియాలను సమానంగా భావించగలగాలి. ఇతరులు తిట్టినా తాను వారిని తిట్టకూడదు. క్షమించేవాడు అణుచుకున్న క్రోధమే తిట్టేవానిని దహించి వేస్తుంది. అతని పుణ్యాన్ని కూడా హరించి వేస్తుంది. ఇతరులను తిట్టకూడదు, అవమానించకూడదు. మిత్రద్రోహం, నీచ పురుషుని సేవ చేయకూడదు. సదాచారహీనుడు, గర్వితుడు కాకూడదు. పరుషమైన రోషంతో కూడిన మాటలను విడిచిపెట్టాలి. పరుషవాక్కులు లోకంలో మనుష్యుల మర్మస్థానాలను, ఎముకలను, హృదయాన్ని, ప్రాణాలను కూడా కాల్చివేస్తాయి. కాబట్టి ధర్మాన్ని అనుసరించేవాడు మండించే పరుషవాక్కులను సదా విడిచిపెట్టాలి. పరుషవాక్కుతో కఠిన స్వభావం కలిగి మర్మభేదకమైన వాగ్బాణాలతో మానవులను బాధించేవాడు మానవులలో పరమ దరిద్రుడని, తన వాక్కులలో దారిద్ర్యాన్ని మూటగట్టుకుంటున్నాడని అనుకోవాలి. ఇతరులెవరైనా అగ్నివలే, సూర్యుని వలె దగ్ధం చేసే తీవ్ర వాగ్బాణాలతో అతి తీవ్రంగా గాయపరిచిన విద్వాంసుడైన వాడు దెబ్బతిని కూడా మిక్కిలి వేదనను భరిస్తూ అతడు తన పుణ్యాలను వృద్ధి చేస్తున్నాడని భావించాలి. వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగే దానికి అంటినట్లుగా సజ్జనుడిని, దుర్జనుడిని, తపశ్శక్తి కలవారిని లేదా చోరుడిని ఎవరిని సేవిస్తే వారి లక్షణాలు మనకు అంటుతాయి. ఎవరిని తానుగా ఎన్నడూ చెడు మాటలను అనని వారిని, ఇతరులతో కూడా చెడుగా పలకని వారిని, దెబ్బతిన్నా బదులుగా దెబ్బ తీయని వారిని, ఇతరులచే దెబ్బ తీయించిన వారిని, తప్పు చేసినా శిక్షించాలని కోరని వానిని అంటే శిక్షించని వాడిని దేవతలు కూడా సాదరంగా ఆహ్వానిస్తారు. మాట్లాడడం కంటే మాటలాడకపోవడమే మేలు. సత్యం చెప్పడం వల్ల వాక్కుకు రెండవ విశేషం వస్తుంది.
ఇది మౌనం కంటే 2 రెట్లు లాభదాయకంగా ఉంటుంది. ఆ సత్యం కూడా ప్రియంగా చెప్పడము 3వ విశేషమైతే, అది కూడా ధర్మసమ్మతంగా చెప్తే అది 4వ విశేషమవుతుంది. మనుష్యుడు ఎటువంటి వారితో కలిసి ఉంటాడో, ఎటువంటి వారిని సేవిస్తాడో, ఎలా మారాలనుకుంటాడో అలాగే అవుతాడు. ఏ ఏ విషయాలను మనస్సు నుండి తొలగించుకోవాలనుకుంటాడో ఆయా విషయాల నుండి ముక్తుడవుతాడు. ఈ రీతిగా అన్ని వైపుల నుండి నివృత్తి పొందితే మనుష్యుడు లేసమాత్రం దుఃఖం కూడా ఎప్పుడు అనుభవించాడు. ఎప్పుడు ఎవరి చేత ఓటమినెరుగనివాడు, ఇతరులను జయించాలనే కోరిక లేనివాడు, ఎవరితోనూ విరోధం లేనివాడు, ఇతరులను గాయపరచాలి అని కోరనివాడు, నిందా ప్రశంసలను సమానంగా భావించేవాడు, హర్ష శోకాలకు అతీతుడుగా ఉంటాడు. అందరి మేలు కోరేవాడు, ఎవరి పట్ల చెడు తలంపులు కూడా లేనివాడు సత్యవాది. మృదు స్వభావుడు, జితేంద్రియుడు అయిన వాడు ఉత్తమ పురుషుడవుతాడు. ఉత్తుత్తి ఓదార్పులు ఇవ్వనివాడు, ఇస్తానని మాట ఇస్తే ఇచ్చి తీర్చేవాడు, ఇతరుల దోషాలను గుర్తెరిగినవాడు మధ్యముడవుతాడు. చూడండి, రాజా దుశ్శాసనుడిని గంధర్వులు చావగొట్టారు, అస్త్రశస్త్రాలతో చీల్చి చెండాడారు. ఆ సమయంలో పాండవులు అతనిని రక్షించారు. అయినా కూడా అతడు కృతజ్ఞుడై క్రోధానికి బానిస అయి పాండవులకు చెడు చేయడానికి విముఖుడు కాలేదు. అంటే చెడు చేయడానికే పూనుకొన్నాడు. ఆ దుర్మార్గుడు ఎవరికీ మిత్రుడు కాలేడు. ఇలాంటి చిత్తవృత్తి కలవాడు అధమ పురుషుడు. తన మీద తనకే సందేహం కాబట్టి ఇతరులు మేలు చేస్తారనే విశ్వసించనివాడు, మిత్రులను కూడా దూరంగా ఉంచేవాడు తప్పక అధముడే అవుతాడు. ఉన్నతిని కోరుకునేవాడు ఉత్తమ పురుషులనే సేవించాలి. అవసరం వచ్చినప్పుడు మధ్య పురుషులను కూడా సేవించవచ్చును, కానీ అధమ పురుషులను మాత్రము ఎప్పుడూ సేవించకూడదు, ఎటువంటి పరిస్థితులలో కూడా. మనుష్యుడు దుర్మార్గుల సహాయంతో నిరంతర ప్రయత్నంతో బుద్ధిని ఉపయోగించి పురుష ప్రయత్నంతో ధనాన్ని అయితే పొందవచ్చును, కానీ దాని వలన ఉత్తమ కులీనుల యొక్క గౌరవాన్ని కాని సదాచారాన్ని కాని అతడు ఎన్నటికీ పొందలేడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ విదురా, ధర్మార్థాలు నిత్యము తెలుసుకునేవారు, బహుశాస్త్రాలు తెలిసినవారు అయిన దేవతలు కూడా ఉత్తమ కులంలో పుట్టిన పురుషులను కోరుకుంటారట. కాబట్టి ఉత్తమ కులం అంటే ఏమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు విదురుడు ఈ విధంగా చెప్పసాగాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మజ్ఞానము, యజ్ఞము, పవిత్ర వివాహము, నిరతాన్నదానము, సదాచారము అనే ఈ 7 గుణాలు కలిగి ఉంటే ఉత్తమ కులాలని చెబుతారు. సదాచార భ్రష్టుడు కాకుండా, తన దోషాలతో తల్లిదండ్రులను బాధించకుండా, ప్రసన్న చిత్తంతో ధర్మాచరణం చేస్తూ అసత్యాన్ని విడిచి తన కులానికి విశేష ఖ్యాతిని కోరుకునే వాని కులము ఉత్తమ కులము. యజ్ఞం చేయకుండా నింద్యమైన కులంలో వివాహం చేసుకుని వేదాలను విడిచి ధర్మోల్లంఘనం చేస్తే ఉత్తమ కులం కూడా అధమ కులమవుతుంది. దేవతల మాన్యాలను నష్టపరచడము, బ్రాహ్మణ ధనాన్ని అపహరించడము, బ్రాహ్మణ మర్యాదలను అతిక్రమించడం వల్ల ఉత్తమ కులం కూడా అధమ కులమవుతుంది. ఓ భారత, బ్రాహ్మణులను అనాదరణ చేయడము, నిందించడం వల్లను, తాకట్టు పెట్టిన వస్తువులను దాచివేయడం వల్లను మంచి కులాలు కూడా నింద్యములవుతాయి. గోవులు, మనుష్యులు, ధనం ఉన్నప్పటికీ సదాచారాలు లేని కులము ఉత్తమ కులంగా లెక్కించబడదు. కొద్దిపాటి ధనం ఉన్నా సదాచార సంపన్నమైన కులము మంచి కులంగా లెక్కించబడుతుంది, గొప్ప కీర్తిని పొందుతుంది. సదాచారాన్ని మాత్రము ప్రయత్నపూర్వకంగా రక్షించాలి. ధనమైతే వస్తూ పోతూ ఉంటుంది. ధనం క్షీణించిన సదాచారి అయిన పురుషుడు క్షీణించడు. కానీ సదాచార భ్రష్టుడు మాత్రము నశించినట్లుగానే భావించాలి. సదాచారం లేని కులము, గోవులు, పశువులు, పచ్చని పొలాలు ఎన్ని ఉన్నా ఉన్నతమైనది మాత్రం కాలేదు. మన కులంలో ఎవరు వైరం కొని తెచ్చుకునేవారు కానీ, ఇతరుల ధనాన్ని దొంగలించే రాజు కానీ, మంత్రి కానీ ఉండరాదు. మిత్రద్రోహి, అసత్యవాది, కపటి అనేవాడు ఉండకూడదు. అలాగే తల్లిదండ్రులు, దేవతలు, అతిథులు వీరికంటే ముందు భుజించేవాడు కూడా ఉండకూడదు. మన వారిలో బ్రాహ్మణ హంతకులు, బ్రాహ్మణ ద్వేషులు, పితరులకు పిండ ప్రదానము, తర్పణము చేయనివారు ఎవరైనా ఉంటే వారు మన సభలో ప్రవేశించకూడదు. దర్భాసనము, నేల, నీరు, తీయని మాట ఈ 4 వస్తువులకు సజ్జనుల ఇళ్లలో ఎప్పుడూ కొరత ఉండదు. పుణ్యకర్మలు చేసే ధర్మాత్ములు తమ వద్ద ఈ దర్భాది వస్తువులను చాలా శ్రద్ధగా సత్కారం కోసం సిద్ధం చేసుకుని ఉంటారు. రాజా, చిన్నదైన రథం బరువును మోయగలుగుతుంది కానీ ఇతర కొయ్యలు పెద్దవైనా కానీ ఆ పని చెయ్యలేవు. ఆ రకంగానే ఉత్తమ కుల సంజాతుడైన ఉత్సాహవంతుడు భారాన్ని వహించగలడు కానీ ఇతరులెవరూ అలా చేయలేరు. ఎవని కోపానికి భయకంపితులవుతారో, ఎవనిని సందేహిస్తూ సేవిస్తారో అతడు మిత్రుడు కాడు.
తండ్రిలా ఎవరిని విశ్వసిస్తారో అతడు మాత్రమే మిత్రుడు. ఇతరుడు కేవలం పరిచయస్తుడు మాత్రమే. అంతకుముందు ఏ సంబంధం లేకపోయినా మిత్రుని వలె వ్యవహరించిన వాడే బంధువు. అతడే మిత్రుడు కూడా. అతడే సహాయకుడు. అతడంచల చిత్తం కల పెద్దలను సేవించని అస్థిర బుద్ధి గలవాడు మిత్రులను స్థిరంగా ఉంచుకోలేడు. హంస ఎండిపోయిన సరోవరం చుట్టుపక్కలే తిరుగుతూ లోపల ప్రవేశించినట్లుగా చంచల చిత్తుడు అజ్ఞాని ఇంద్రియదాసుడైన వానికి అర్ధప్రాప్తి కలగదు. దుష్టుల స్వభావం మేఘంలా చంచలంగా ఉంటుంది. వారు అకస్మాత్తుగా కోపిస్తారు. ఆ కారణంగా ప్రసన్నులవుతారు. మిత్రుల వలన సత్కారము సహాయం పొంది తన పని సిద్ధించాక వారిని వదిలివేసే కృతజ్ఞులు మరణించాక వారి మాంసం తినే జంతువులు కూడా తినవు. ధనం ఉన్నా లేకున్నా మిత్రులను ఆదరించి తీరాలి. మిత్రులను యాచించకుండానే వారిలోని సారము పొల్లుదనము తెలుసుకోవాలి. సంతాపం వలన రూపము బలం జ్ఞానం నశించిపోతాయి. అంతేకాదు మనుష్యుడు రోగగ్రస్తుడవుతాడు. శోకించడం వలన అభీష్ట వస్తువు సిద్ధించదు. దాని వలన కేవలం శరీరానికి బాధ కలుగుతుంది. శత్రువులు ఆనందిస్తారు. కాబట్టి మీరు మనసులో శోకించకండి. మనుష్యుడు మాటి మాటికి చస్తూ పుడుతూ ఉంటాడు. మాటి మాటికి హాని వృద్ధులు పొందుతూ ఉంటాడు. పదే పదే తాను ఇతరులను యాచిస్తాడు. ఇతరులు తనను యాచిస్తూ ఉంటారు. మాటి మాటికి ఇతరుల కోసము శోకిస్తూ ఉంటారు కూడా. ఇతరులు అతని కోసము శోకిస్తూ ఉంటారు. సుఖ దుఃఖాలు, చావు పుట్టుకలు, లాభ నష్టాలు, జీవన్మరణాలు ఇవన్నీ కూడా వంతుల వారీగా ప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి ధీరులైన వారు వీటి కోసము హర్షశోకాలు పొందరాదు. 6 ఇంద్రియాలు చాలా చంచలమైనవి. వీటిలో విషయాసక్తమైన ఇంద్రియం ద్వారా బుద్ధి పగిలిన కుండ నుండి నీరు కారిపోయినట్లుగా క్షీణించిపోతుంది. ధృతరాష్ట్రుడు అప్పుడు చెప్తున్నాడు, కట్టెలో ఇముడి ఉన్న అగ్ని వలె ధర్మ సూక్ష్మానికి కట్టుబడి ఉన్న యుధిష్ఠిరునితో నేను కపటంగా వ్యవహరించాను. కాబట్టి అతడు యుద్ధం చేసి నా కొడుకులను నాశనం చేస్తాడేమో. మహామతి, ఇదంతా ఎప్పటికీ భయోద్విగమే. నా మనసు కూడా భయోద్విగ్నమై ఉంది. కాబట్టి ఉద్వేగం లేని శాంతిని కలిగించే దానిని ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడు మరలా విదురుల వారు చెబుతున్నారు, పాపరహితుడా, విద్య, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, లోభాన్ని విడిచిపెట్టడము తప్పించి మీకు శాంతినిచ్చే ఉపాయము ఏదీ నాకు కనిపించడం లేదు. మనుష్యుడు బుద్ధిబలంతో తన భయాన్ని దూరం చేసుకుంటాడు. తపస్సుతో గొప్ప స్థానాన్ని పొందుతాడు. గురు శుశ్రూషతో జ్ఞానాన్ని, యోగంతో శాంతిని పొందుతాడు. మోక్షాన్ని సాధించాలనుకునేవాడు దానం వలన కలిగే పుణ్యాన్ని కాని, వేదాచరణం వల్ల కలిగే పుణ్యాన్ని కాని ఆశ్రయించడు. నిష్కామ భావంతో రాగద్వేషరహితుడై ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాడు. బాగా చదువుకోవడము, న్యాయంగా యుద్ధం చేయడము, పుణ్యకర్మను చక్కగా చేసిన తపస్సు ఇవన్నీ చివరిలో సుఖాన్ని పెంపొందిస్తాయి. రాజా, పరస్పరము కలహించుకునేవారు చక్కని పరుపులు గల మంచాల మీద పడుకున్నా సుఖంగా నిద్రపోలేరు. వారు భార్యల వద్ద ఉన్న వందీజనుల స్తోత్రాలను వింటున్నా ఆనందంగా ఉండలేరు. పరస్పర భేదబుద్ధి కలవారు ధర్మాన్ని ఆచరించలేరు, సుఖాన్ని పొందలేరు. వారు గౌరవాన్ని కూడా పొందలేరు. శాంతి చర్చలను ఇష్టపడరు. హితాన్ని చెప్పిన వారికి రుచించదు. వారికి యోగక్షేమాలు సిద్ధించవు. భేదభావం గల వారికి వినాశనం తప్ప వేరు గతి లేదు. గోవులలో పాలు, బ్రాహ్మణులలో తపస్సు, యువతులలో చాంచల్యము మిక్కిలిగా పుట్టినట్లే జ్ఞాతుల వలన భయం కూడా సంభవిస్తుంది. నిత్యము తడుపబడి ఎదుగుతున్న సన్నని లతలు అనేకం పెనవేసుకున్న కారణంగా చాలా ఏళ్ల వరకు అనేక రకాలైనటువంటి విసురులను తట్టుకోగలవు. సత్పురుషుల విషయంలో కూడా ఇలాగే ఉంటుందని తెలుసుకోవాలి. వారు దుర్బలులై కూడా సామూహిక శక్తితో బలవంతులవుతారు. ఓ భరతశ్రేష్ఠ, కాలుతున్న కట్టెలు విడివిడిగా ఉంటే పొగలు కక్కుతాయి. అదే కలిసి ఉంటే తేజరిల్లుతాయి. అలాగే జ్ఞాతులు కూడా విడిపోతే దుఃఖాన్ని పొందుతారు. కలిసి ఉంటే సుఖిస్తారు. బ్రాహ్మణులపై, స్త్రీలపై, జ్ఞాతులపై, గోవులపై పరాక్రమం చూపేవారు తొడిమ నుండి పండిన పండు రాలినట్లుగా పతనమవుతారు. చెట్టు ఒక్కటే ఎంత బలంగా, దృఢంగా వేళ్ళూరుకుని ఉంటుందో పెద్దది అయిన తుఫాను తాకిడికి బలంగా ఒక్క క్షణంలో కొమ్మలతో పాటు నేలకూలుతుంది. కానీ అవే చాలా కాలం ఉన్నట్లయితే ఒక్కటిగా ఉంటూ సమూహంగా నిలిచి ఒకదానిని ఒకటి రక్షణగా ఉంటూ పెద్ద పెద్ద తుఫానులను కూడా తట్టుకుంటాయి. అలాగే సకల గుణ సంపన్నుడు అయినప్పటికీ మనుష్యుడు ఒంటరి వాడైతే వాయువు ఒంటరి వృక్షాని వలె శత్రువు అతనిని తనలోని శక్తిని లోబడిన వానిగానే అనుకుంటాడు. కానీ పరస్పరము కలిసి ఉండి పరస్పర సహకారం దొరికితే జ్ఞాతులు కొలనులోని తామరలా వృద్ధి పొందుతారు.
బ్రాహ్మణులు, గోవులు, జ్ఞాతులు, బాలకులు, స్త్రీలు, అన్నం పెట్టినవారు, శరణు కోరి వచ్చినవారు చంపదగినవారు కారు. రాజా, నీకు మేలు కలగాలి. మనిషికి ధనము, ఆరోగ్యము తప్పించి వేరే ఏమి గుణం లేదు. ఎందుకంటే రోగి శవంతో సమానము. మహారాజా, రోగం లేకుండా పుట్టే, చేదైన తలనొప్పి కలిగించే, పాప సంబంధమైన పరుషమైనటువంటి వాడి అయినా వేడి అయిన సజ్జనులు మింగగలిగిన దుర్జనులు మింగలేని ఆ క్రోధాన్ని మీరు మింగి శాంతించండి. రోగికి మధుర ఫలాలు రుచించవు. విషయభోగాలలో కూడా అతనికి సుఖం కాని సారం కాని గోచరించదు. రోగి సదా దుఃఖితుడే. ధన సంబంధమైన భోగాలను కాని సుఖాన్ని గాని అనుభవించలేడు. రాజా, మొదట జూదంలో ద్రౌపదిని గెలుచుకున్నప్పుడే చూసి మీరు ద్యూత క్రీడాసక్తుడైన దుర్యోధనుడిని వారించండి. పండితులు ఈ మోసాన్ని అంగీకరించరు అని చెప్పాను. కానీ మీరు నేను చెప్పిన మాట వినలేదు. మృదు స్వభావంతో విరోధించడము బలం కాదు. సూక్ష్మమైన ధర్మాన్ని వెంటనే ఆచరించాలి. కౌర్యంతో సంపాదించిన సంపద నశించిపోతుంది. అదే మార్ధవంతో వృద్ధి పొందితే పుత్ర పౌత్రుల వరకు స్థిరంగా ఉంటుంది. రాజా, నీ కొడుకులు పాండవులను నీ కొడుకులను రక్షించాలి. కౌరవులందరూ ఒకరు ఇంకొకరిని శత్రువులుగా మిత్రులుగా తలచాలి. అందరికీ ఒకే కర్తవ్యం ఉండాలి. అందరూ సుఖంగా సమృద్ధిగా జీవితాలు గడపాలి. అజామీడ కులనందన, ఇప్పుడు కౌరవులకు నీవే ఆధార స్తంభానివి. కురువంశము నీ ఆధీనంలోనే ఉంది. కాబట్టి తండ్రి, కుంతీపుత్రులు ఇంకా మీ బాలురే. వనవాసం వలన చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు నీ కీర్తిని నిలుపుకుంటూ పాండవులను పాలించు. కురురాజా, మీరు పాండవులతో సంధి చేసుకోండి. అందువలన శత్రువులకు మీలో తప్పులు వెదికే అవకాశముండదు. నరోత్తమ, పాండవులందరూ సత్యంపై నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఇక మీరు మీ కుమారుడిని ఆపండి అని విన్నవించుకున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము ఇంకొక అంశంతో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.